ఏపీలో పోలింగ్ కు మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపై లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమంటూ ప్రముఖ మీడియా సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ చేసిన సర్వేలోనూ వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలింది. ఆంధ్ర లైవ్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ఈసారి కూడా జగన్ పార్టీ హవా కొనసాగుతుందని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఈసారి ఓటరు నాడి ఎలా ఉంది, ప్రజలు ఎవరికి అధికార పీఠాన్ని అప్పగిస్తారనే విషయాలపై ఏఎల్ఎన్ సర్వే చేసింది. నియోజకవర్గాల వారీగా సుమారు 31 రోజుల పాటు ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు ఈ సంస్థ తెలిపింది. దీంతో ఈ సర్వే ఫలితాలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేసిన సర్వే ప్రకారం అధికార వైసీపీ అత్యధికంగా 149 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని తేలింది. అలాగే పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కేవలం 26 సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని వెల్లడించింది. ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే వైసీపీ 51% ఓటింగ్ షేర్తో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోనుందని స్పష్టం చేసింది. ఇక టీడీపీ కూటమికి 41 ఓటింగ్ శాతం వచ్చే ఛాన్స్ ఉండగా కాంగ్రెస్ కు 4% ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే వైసీపీ 79 స్థానాల్లో 10,000కు పైగా మెజార్టీ వస్తుందని, 57 స్థానాల్లో 5 నుండి 10,000 మెజార్టీ మధ్యలో వస్తుందని, 13 సీట్లు మాత్రం 5,000 లోపు మెజార్టీ రావచ్చని అభిప్రాయపడింది. కాగా ఈ సర్వే ప్రకారం జగన్ 5 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది. అలాగే కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, విద్యా, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో వైసీపీ పాలనపై పెద్ద ఎత్తున సానుకూలత ఉందని వివరించింది. మొత్తానికి ఏపీలో జగన్ పాలనకు తిరుగులేదని, మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేసింది.